22వ అధ్యాయము 14వ వచనము. ఐజయా చాప్టర్ 22 and verse 14. The Lord of hosts has revealed himself in my ears. Surely this iniquity will not be atoned for you until you die, says the Lord God of hosts. చూడండి, తెలుగులో చూద్దాము. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు. మీరు మరణము కాకుండా ఈమె దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా తెలియజేయుచున్నాడు. ప్రజలు మారవచ్చు ప్రియమైన వారలారా. తరము వెంబడి తరము మనుషులు మారుతూ ఉన్నా కానీ మనుషుల యొక్క ఎలాంటి ప్రవర్తన మాత్రం మారట్లేదు. మార్పు చెందని మనుషుల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధులు ఉంటున్నారు, అపవిత్రులైనటువంటి వారు ఉంటున్నారు. అయితే దేవుని మాట వినని వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. దేవుడైతే ఆది నుండి ఒకే దేవుడు, ఒకేలా ఉన్నటువంటి దేవుడు, ఒకే మరి ప్రేమను జాలిని చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు మాట వినకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పనిష్ చేసి దారికి తెచ్చేవారుగా ఉన్నారు. ఒకవేళ దారికి రాలేదనుకోండి, వాళ్ళ నరకానికి పాత్రలు అవుతారని వాళ్ళని విడిచిపెట్టమనేది జరుగుతుంది. చివరి వరకు కూడా దేవుడు చాలా శాంతంతో మనుషుల్ని పరిశుద్ధపరచడానికి మరి ప్రయత్నిస్తూ పరిశుద్ధపరచేవారుగా ఉన్నారు. వాళ్ళకి స్వతంత్రతనిస్తున్నారు, మరి ఫ్రీడమ్ని ఇస్తున్నారు. మరి ఆ ఫ్రీడంలో మరి వాళ్ళు చెడిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. మేలైన దాన్నే చేయాలి ఫ్రీడమ్ అన్నప్పటికీ దేవుడు కోరుకుంటూ ఆయన సమస్తము మానవాళి యొక్క మంచికే చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మరణము కాకుండా మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ ప్రజలు ఏదో దోషం చేశారనమాట, పాపం చేస్తూ ఉన్నారు, దేవుని మాట వినటం లేదు. ఏ విషయంలోనూ వాళ్ళతో మాత్రమే దేవుడు ఇలా మాట్లాడతారు. ప్రమాణపూర్వకంగా సెలవిస్తున్నాడు, ఆయన ఒట్టేసి చెప్తున్నా అంటూ ఉంటారు మనుషులు కదా. ఇన్ ద సేమ్ వే అయితే మరణము కాకుండా మీ దోషములకు ప్రాయశ్చిత్తం కలదంటే ఖచ్చితంగా మీరు చనిపోతారు, మీ ప్రవర్తన సరి చేసుకోండి అని చెప్పడం అన్నమాట.